ఈరోజైతే పొద్దున దొండకాయ కూర వండినా. నువ్వెంత మంచిగా వండు దొండకాయ కూర. మా ఇంట్లోనైతే తినేనే తినరు. మా ఆయనకు మా పిల్లలకు అసలే నచ్చదు. దొండకాయ కూర తినమంటే మా పిల్లలు అంటారు కదంటే దొండకాయ కూర తింటే జ్ఞాపక శక్తి తక్కువ అవుతుంది మమ్మీ, దొండకాయ కూర తినొద్దని అంటారు. ఇంకా వాళ్ళు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే వినరో మరేమో తెలియదు కానీ దొండకాయ కూర తింటే జ్ఞాపక శక్తి తక్కువ అవుతుంది అంట. ఇంకా అది కూడా నిజమే అంటారు, ఎక్కువ తినొద్దని అంటారు. కానీ అదే దొండకాయ కూర బాలింతకు పెడితే మంచిగా పాలు పడతాయి అని అంటారు. అదేందో మరి. మొన్న నేను ఊరెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు పాపం మా చెల్ల బిడ్డ నాయంబటి అత్త అని అన్నది. అయితే మా ఇంటి దగ్గర ఉంటున్న అలివేలు అక్క నన్ను చేను పనికి మళ్ళీ రమ్మని పిలిచిందన్నమాట. ఇంటికాడ ఉన్నవా చేను పనికి అత్తవా అని వెళ్తే నేను ఇంకా ఊర్లో ఉన్న అక్క అని చెప్పిన. ఇంకా సరే అక్క వచ్చినాక అత్తానంటే మళ్ళీ ఇంకా మా చెల్ల కూతుర్ని తీసుకొచ్చిన తర్వాత ఇంటికాడ ఒక్కతే ఉంటుంది కదా, మా పిల్లలు అయితే స్కూల్కి పోతారు, అందుకని తీసుకురాలేదు. కానీ నేను వచ్చిన తర్వాత 3 రోజులు 4 రోజులు ఇంటికాడనే ఉన్న. పాపం తీసుకొచ్చిన అయిపో అనిపించింది. నేను వచ్చిన తర్వాత 2 రోజుల దాకా ఏడ్చిందట పాపం బిడ్డ. తీసుకొచ్చిన అయిపో అనిపించింది మళ్ళీ. ఇంకా మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఊరికే చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే.